రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మార్పును కోరుకుంటున్నారని, మే 13న జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ మార్పు కనిపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం ఆమె కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితుల నుంచి వేద ఆశీర్వచనం, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు స్వీకరించారు. సಮೇత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సಮೇత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి. ఆమె స్థానిక వైష్ణవి హోటల్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ, దేవాదాయ శాఖ ఉద్యోగులను ప్రభుత్వం ఎన్నికల విధులకు వినియోగించాలని చూస్తున్నారని అన్నారు. ఇది సరికాదని అన్నారు. వైసీపీ పతనం ఖాయమని, దీనికి 37 రోజులు మాత్రమే సమయం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ మదనపల్లిలో అన్నారు. దేశ రాష్ట్ర ప్రజలకు కులమతాలు, రాజకీయ పార్టీలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ఉచిత రేషన్ పంపిణీ, అందరికీ ఇల్లు, అనేక సంక్షేమ పథకాన్ని అందించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆయన దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉందని, ఇక్కడ జరుగుతున్న దోపిడీలు, దౌర్జన్యాలు, అక్రమాలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు, ఇసుక మాఫియాల భర్తం పట్టడం ఖాయమన్నారు. అందుకే రాజంపేట పార్లమెంటు అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలని కోరారు.